ఓకే. ఈ ప్రాబ్లమ్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సూటబుల్ మెజర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్? ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలంటే వీటికి సూటబుల్‌గా అయ్యే మెజర్‌మెంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ట్రయాంగిల్‌కి తెలుసు మనం 2 రకాలుగా చెప్పొచ్చు. అంటే సైడ్స్ బట్టి, అలాగే యాంగిల్స్ బట్టి. చూడండి ఆప్షన్ ఏబీసీడీల్లో ఏ, బి ఆప్షన్స్ అనేవి మనకి సెంటీమీటర్స్‌లో ఇచ్చాడంటే వాటికి సైడ్స్ సంబంధించినవనమాట. మిగతా సీడీ ఆప్షన్స్‌లో మనకి యాంగిల్స్ ఇక్కడ డిగ్రీస్‌లో ఇచ్చాడంటే యాంగిల్స్ సంబంధించినవనమాట. మరి ఏదేమైనప్పటికీ డిగ్రీస్ గురించి మాట్లాడినట్లయితే మనకు తెలుసు. ఒక ట్రయాంగిల్‌లో ఉన్నటువంటి 3 యాంగిల్స్‌ని మనం సమ్ చేస్తే అంటే యాడ్ చేస్తే 180కి మించకూడదు, 180కి తగ్గకూడదు. అంటే ఎగ్జాక్ట్‌గా 180 డిగ్రీస్ మాత్రమే రావాలి. ఇప్పుడు చూద్దాం ఆప్షన్ సి, ఆప్షన్ డి ముందు చెక్ చేద్దాం. 60 + 50 110 అండ్ 110 + 100 210 డిగ్రీస్ అయిపోతున్నాయి ఇక్కడికి. సో, కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మ్ అయ్యే అవకాశం లేదు. ఆప్షన్ డి చూద్దాం. 60 + 40 100, 100 + 70 170 ఇక్కడ కూడా మనకి 180 రావట్లేదు కాబట్టి అక్కడ ట్రయాంగిల్ ఫార్మ్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఓన్లీ మనకి సైడ్స్ బట్టి మనం డిసైడ్ చేయాలి. మరి ట్రయాంగిల్‌కి ఉన్నటువంటి సైడ్స్ యొక్క ప్రాపర్టీస్ మనం మాట్లాడుకున్నట్లయితే ట్రయాంగిల్ ప్రాపర్టీస్‌లో సైడ్స్ కోసం ఏం చెప్తుందంటే ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలంటే ఆ ట్రయాంగిల్‌లో ఉన్నటువంటి ఏ 2 సైడ్స్‌ని మనం సమ్ చేసినా కలిపినా మూడో సైడ్ కంటే ఖచ్చితంగా ఎక్కువే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక సైడ్ 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ ఉన్నాయి కదా! ఇందులో ఈ పక్కన ఉన్న ఈ రెండిటిని మనం యాడ్ చేస్తే ఈ మూడో వాడి కంటే ఎక్కువే రావాలి. మరి 4 + 4 8 అవుతుంది. ఈ మూడో వాడికి ఈక్వల్ అయిపోతుంది కదా! ఈక్వల్ కాకూడదు. అంటే ఇది కూడా నాట్ పాసిబుల్ అని అర్థం. ఖచ్చితంగా 4కి ఈ 4 కలిపితే 8 అంటే ఖచ్చితంగా మూడో వాడి కంటే ఎక్కువే కూడా నాట్ పాసిబుల్. ఆప్షన్ ఏ ఒకసారి మనకి కరెక్ట్ అని తెలుస్తుంది. ఎందుకు అవుతుందో కూడా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి 6కి 4 కలిపాం 10, 7 కంటే ఎక్కువ. 7కి 4 కలిపాం 11, 6 కంటే ఎక్కువ. 6కి 7 కలిపాం 13, 4 కంటే ఎక్కువ. చూసారా? ఇలా ఏ 2 సైడ్స్‌ని సమ్ చేసినా మూడో వాడి కంటే ఎక్కువే వస్తుంది. దట్స్ వై ఈ మెజర్‌మెంట్స్ మాత్రమే మనకి పాసిబుల్ ఆర్ సూటబుల్ అని అర్థం అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూడండి. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 165 డిగ్రీస్. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ దట్ పాలిగాన్. ఒక రెగ్యులర్ పాలిగాన్ మీన్స్ ఇందులో ఉన్నటువంటి ఆల్ సైడ్స్, ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అనమాట. అలాంటి ఒక రెగ్యులర్ పాలిగాన్ తీసుకుంటే అందులో ఉన్నటువంటి ప్రతి ఇంటీరియర్ యాంగిల్ కూడా అంటే లోపల ఉన్నటువంటి ప్రతి యాంగిల్ కూడాను 165 డిగ్రీస్ అంట. ఒక రెగ్యులర్ పాలిగాన్ తాలూకా ఇంటీరియర్ యాంగిల్. అయితే దాన్ని ఫైండ్ ఆ పాలిగాన్‌లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని సైడ్స్ ఉన్నాయని మనకి అడిగాడు. అయితే మనకి ఇది ఎస్పెషల్లీ రెగ్యులర్ పాలిగాన్ సంబంధించి మాట్లాడుతున్నాం. మరి రెగ్యులర్ పాలిగాన్‌లో ఉండే సైడ్స్‌ని మనం n అనుకున్నట్లయితే, ప్రతి ఎక్స్‌టీరియర్ యాంగిల్‌ని మనం x అనుకున్నట్లయితే, నెంబర్ ఆఫ్ సైడ్స్ n అలాగే ప్రతి ఎక్స్‌టీరియర్ యాంగిల్ అనేది x అనుకున్నట్లయితే, మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకు కావాలి కదా! హౌ మెనీ సైడ్స్ హియర్? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు మరి ఇందులో ఫార్ములా ఏంటంటే 360 డిగ్రీస్ బై గుర్తుపెట్టుకోండి 360 డిగ్రీస్ బై ఎక్స్. సరే ఇక్కడ n అంటే ఏంటి? 360 డిగ్రీస్ అలాగే x అంటే ఏంటంటే టోటల్‌గా n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఆ రెగ్యులర్ పాలిగాన్‌లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సైడ్స్ మనం n అంటాం. మరి 360 డిగ్రీస్ నెంబర్ మనకు తెలుస్తుంది. మరి x అంటే ఏంటంటే ఈచ్ ఎక్స్‌టీరియర్ యాంగిల్ ఇది. నాట్ ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్‌టీరియర్ యాంగిల్. అదేంటి సార్ మనకి ప్రాబ్లమ్‌లో 165 డిగ్రీస్ అనేది ఇంటీరియర్ యాంగిల్ కదంటే అవును. మరి ఇది వాటి సహాయం తీసుకొని మనం ప్రతి ఎక్స్‌టీరియర్ యాంగిల్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎలా మరి? ఒక ఇంటీరియర్ యాంగిల్ దాని పక్కనే ఉన్నటువంటి ఎక్స్‌టీరియర్ యాంగిల్ కలిపితే మనకి 180 డిగ్రీస్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఇంటీరియర్ యాంగిల్ 165 అలాగే ప్రతి ఎక్స్‌టీరియర్ యాంగిల్ ఎక్స్‌ని వీళ్ళిద్దరిని మనం యాడ్ చేస్తే ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. అంటే ఇండైరెక్ట్‌గా 165కి ఇంకెంత బ్యాలెన్స్ ఉంది 180 అవ్వాలంటే 15 డిగ్రీస్. కాబట్టి ఇండైరెక్ట్‌గా మనకి ఎక్స్ అనేది ఎంత అంటే ఇక్కడ 15 డిగ్రీస్. అంటే మనం ఇప్పుడు 360 డిగ్రీస్‌ని 15 డిగ్రీస్‌తో మనం డివైడ్ చేయాలన్నమాట. మరి 15 ఎంతలా చూడండి 15 2 జా 30, 6 మిగిలితే 60 అలాగే 15 4 జా 60. అంటే మనకి టోటల్‌గా ఆ రెగ్యులర్ పాలిగాన్‌లో 24 సైడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, కాబట్టి మనం ఇక్కడ ఏం చేసాం? వాడిచ్చినటువంటి
ఈచ్ ఇంటీరియర్ యాంగిల్తో సహాయంతో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఎక్స్టీరియర్ యాంగిల్తో ఏం చేసాం, 360 డివైడ్ చేసాం. ఆ వచ్చిందే మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ అవుద్ది అనమాట. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఏ స్కూల్ బ్యాగ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. ఒక స్కూల్ బ్యాగ్ యొక్క ప్రైస్ అంటే మనకి ఇక్కడ 20% రెడ్యూస్ తగ్గించబడింది. ఇన్ ఆర్డర్ టు రిటైన్ ద ఒరిజినల్ ప్రైస్ ద ప్రెజెంట్ ప్రైస్ హ్యాస్ టు ఇంక్రీజ్ బై. అయితే మరి అది ఒరిజినల్ ప్రైస్ని చేరుకోవాలంటే చూసారా, తగ్గించిన తర్వాత మళ్ళీ తిరిగి అది మళ్ళీ తిరిగి ఒరిజినల్ ప్రైస్కి చేరాలంటే మరి ఎంత శాతం ఇంక్రీజ్ అవ్వాలి, ఎంత పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలని ఇచ్చాడు. అదేంటిది మళ్ళీ తగ్గింది, మళ్ళీ అంతకి పెరిగితే 20% తగ్గింది కాబట్టి 20% మనకి పెరిగితే సరిపోతుంది కదా, మన ఆప్షన్ సి పెట్టేస్తాం. అది కరెక్ట్ కాదు. సో మ్యాథమెటికల్గా ఉన్నటువంటి ఆ లాజిక్ ఏంటో ఒకసారి చూడండి. సో ప్రాబ్లం ముందు మనం అర్థం చేసుకుందాం. ఒక స్కూల్ బ్యాగ్ యొక్క ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుందాం. ఒక స్కూల్ బ్యాగ్ యొక్క ఒరిజినల్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే ఇప్పుడు అది 20% రెడ్యూస్ అయింది అన్నాడు కదా. 20% రెడ్యూస్ అయిందంటే ఇప్పుడు ఆ బ్యాగ్ మనకి ఎంతకు వచ్చినట్లు, 80 రూపీస్కి వచ్చినట్లు కదా. 100 రూపీస్ ఉన్నది 20% రెడ్యూస్ అవ్వడం వల్ల ఎంతకు వచ్చింది, 80 రూపీస్కి వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు అది ఈ 80 రూపీస్ అనేది చూడండి, 80 రూపీస్ అనేది ఇప్పుడు ఎంత అవ్వాలి, ఒరిజినల్ ప్రైస్కి తొలి ప్రైస్కి చేరాలంటే 100 అవ్వాలి కదా. మరి 100 అవ్వాలంటే 80 100 అవ్వాలంటే ఇంకా ఎంత మనకి డబ్బులు పెరగాలి, 20 పెరగాలి. ఓకే. కాబట్టి మనం న్యూమరేటర్లో 20 వేసుకోవాలి. ఓకే. మీరు ఇప్పుడు ఈ 100 అవ్వాలంటే ఎంత నుంచి 100కి వెళ్ళాలి, ఇది 80 రూపీస్ నుంచే పెరగాలి కాబట్టి బై 80 వేసుకోవాలి. సో మనకి పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి మనకి ఆప్షన్స్లో ఇంటూ 100. జాగ్రత్తగా చూడండి. మొట్టమొదట ఒక స్కూల్ బ్యాగ్ యొక్క ప్రైస్ 100 రూపీస్ అనుకున్నాం. 20% రెడ్యూస్ అయ్యాక అప్పుడు దాని ప్రైస్ 20% తగ్గిందంటే అంటే అర్థం ఏంటి, 100 రూపాయలు ఉన్నది 80 రూపాయలకు వచ్చినట్లు. ఇప్పుడేమంటున్నాడు, ఆ 80 నుంచి అది 100కి వెళ్ళాలంటే ఎంత శాతం పెరగాలన్నాడు. సో 80 నుంచి 100 కంటే 20 రూపాయలు పెరగాలి. సో పెరగవలసిందేమో న్యూమరేటర్ ప్లేస్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఎంత నుంచి ఇది పెరగాలి, ఇది 80 రూపీస్ నుంచి 100కి వెళ్ళాలి కాబట్టి డినామినేటర్ ప్లేస్లో 80 వేసుకోవాలి. సో శాతంలో మనకి ఆప్షన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. ఇది ఇప్పుడు చూడండి ఎలా క్యాన్సిల్ చేస్తున్నాం. 21 జా 20, 24 జా 80, 4 25 జా 100. కాబట్టి చూసారా ఇప్పుడు ఎంత శాతం పెరగాలి, అది 25% పెరగాలి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ చూడండి లోపల నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ అండ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. చూడండి ఆల్రెడీ స్క్వేర్ రూట్ లోపల 13 స్క్వేర్ ఉంది, దానిపైన ఒక స్క్వేర్ కవర్ చేయబడింది, వాటంతటికి మళ్ళీ ఒక హోల్ స్క్వేర్ కవర్ చేయబడింది. అదంతా కూడాను ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అంట. మరి ఓన్లీ ఎక్స్ అంతనే అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఆ లోపల స్క్వేర్ రూట్ లోపల ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. మరి ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో చూడండి. మనం ఇప్పుడు మ్యాథమెటికల్గా ఆలోచిస్తే ఈ లోపల ఒక చిన్న బ్రాకెట్ ఉంది, దాన్ని కవర్ చేస్తే ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా. ఫస్ట్ మరి ఈ స్మాల్ బ్రాకెట్ని మనం రిమూవ్ చేయాలంటే స్మాల్ బ్రాకెట్ లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్ చేయాలి. స్మాల్ బ్రాకెట్ లోపల ఏ ప్రాబ్లం ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ ఉంది. అంటే ఇండైరెక్ట్గా మనకు తెలిసింది కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో లోపల మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ 13 మిగిలింది. మీరు 13ని కవర్ చేస్తూ ఏముంది, హోల్ స్క్వేర్ 13 స్క్వేర్ ఉంది. ఆ 13 స్క్వేర్ని కవర్ చేస్తే ఏముంది, మరొక హోల్ స్క్వేర్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే. ఇప్పుడు మీరు 13 స్క్వేర్ అంటే ఎంత, 13 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 13 జా 169. మరి 169 అంతటిని కవర్ చేసి ఎవరు ఉన్నారు, ఇంకా స్క్వేర్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మరి ఇప్పుడు ఈ స్క్వేర్కి స్క్వేర్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నట్లు, 169 ఉన్నట్లు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట.